గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పర్వాలేదు. ఇతనేనా? చెప్పరా. నేనే సార్. అది కాల్ జారి పడ్డాడు సార్. ఎక్కడ? సార్ అది ఇక్కడే సార్. పడింది నువ్వా వాడా? వాడే సార్. ఎక్కడ? ఇక్కడే సార్. ఎక్కడా? ఇక్కడే అని చెప్తున్నాం కదా సార్. నేను ఇక్కడే పడ్డా సార్. కుర్రాళ్ళు కదా, ఈ ఆటలు అల్లర్లు మామూలే. కానీ లిమిట్ దాటారంటే ఒకప్పుడు నేను కుర్రానేనన్న సంగతి మర్చిపోతాను. మర్చిపోను సార్. కమోష్! ఏయ్, బీ ఇన్ యువర్ లిమిట్. ఈ రోజు కాదురా, రేపు కబడ్డీ మ్యాచ్ లో చూసుకుందాం. వాళ్ళేంట్రా మ్యాచ్ లో చూసేది? అవునా మావా, రేపే కదరా మ్యాచ్. గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెడితే బెటర్ కదా. త్వరగా రండి, లాలీపాప్, వేడి వేడి పప్పు. వేడి వేడి పకోడీ తింటారా? ఆగో, నీకెన్నిసార్లు చెప్పాలి ఊరికినే గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు ఉద్యోగం, స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్లో గేమ్ మీద ఉందా?
వాడినెప్పుడు అలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్ డాడీ. హాయ్. ఎనీవే పకోడీలు అదిరిపోయాయి. మరీ అంత బాగున్నాయా? సూపర్బ్. మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అనమాట. సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఎందుకురా? మొన్న మేము ఇద్దరం బ్యాంక్కి వెళ్ళామా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకేకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? హా? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడా? పకోడీలు ఇలా ఇస్తా. ఆహాహాహాహా. ఏం తెలియనట్టు నటించొద్దు. మొన్న బ్యాంక్లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ, క్యాషియరా? ఎంతిచ్చారు? మేం డ్రా చేసాం. పకోడీలు తిన్నానా? తిండి తర్వాత, ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? అయ్యో. ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విని వసుంధరా. అది కాదు, అసలు జరిగింది ఏంటంటే ప్లీజ్. ఈ సాయంత్రం జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల సెమీఫైనల్స్ చార్మినార్ గోల్కొండ జట్టు తలపడుతున్నాయి. చార్మినార్ టీం కెప్టెన్ అజయ్ రెడ్ ప్రారంభించాడు. బోనస్ నన్ను టచ్ చేయాలి. టచ్ చేశాను. He didn't touch me. చేశాను. He didn't touch me. No, you didn't touch me. మొత్తం ఆడకు. No. Ajay, come on, back up. కబడ్డీ 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 కబడ్డీ. Come on, Ajay. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. సాగిన ఈ కబడ్డీ సెమీఫైనల్ పోటీ ఇరు జట్లు 17 పాయింట్లు సాధించి సమఉజ్జీలుగా ఉన్నారు. కబడ్డీ 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 కబడ్డీ. తనపై ఉన్న క్యాప్టెన్ బాధ్యతలు నిర్వహించడానికి కెప్టెన్ అజయ్ రేడ్ చేయడానికి రేడ్ ప్రారంభించాడు. కబడ్డీ 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 కబడ్డీ. లాస్ట్ ట్రై. గోల్కొండ టీంలో చివరిగా మిగిలిన క్రీడాకారుడు కెప్టెన్ ఫిరోజ్ రేడ్ చేయడానికి వెళ్తున్నాడు. పాయింట్ సాధించాలనే ఉద్దేశంతో కబడ్డీ 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 కబడ్డీ.
ఒరే అజయ్, ఇది నీకు చాలా మంచి అవకాశం. డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ అక్కడికి వస్తున్నారు. వాళ్లే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఉన్నారు. నువ్వు బాగా ఆడి వాళ్ళ దృష్టిలో పడాలి. నా పై ఆఫీసర్ అవుతావని మీ అమ్మ మాట వరుసకన్న మాటని నువ్వు నిజం చెయ్యాలి. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఈ డబ్బుంచు. క్యాష్ డ్రా చేసింది మా కోసం కదా. అది మళ్ళీ బ్యాంక్ వెళ్ళారా? ఆ, లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. ఏ- నువ్వెళ్ళు బాబు, ఇందులో సున్నుండలున్నాయి, అప్పుడప్పుడు తిను. సున్నుండలొద్దు ఏమొద్దు. అసలే ఈ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. అది కాదురా, లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించాను. వాడు వద్దంటుంటే ఎందుకే నాకి? మీరుండండి, ఇది వీడికి. చూడు. ఈ సున్నుండ్లా? మరి చెప్పవేంటి? ఇవంటే నాకు చాలా ఇష్టం. మరి టైం అయింది, బయలుదేరినా? ఆల్ ది బెస్ట్ రా. అరే లడ్డు, నా సూట్ కేసు. చాలా సేఫ్ బాబు, మేము ఉన్నాం కదా మోటానికి. అందరు దిగిపోయారుగా, పదండి. ఆ కుమార్ గడ్ ఏడ్రా? వాడు ఇంక రాడేమోరా, ఈ జర్నీలో అమ్మాయిని సెటప్ చేశాడులే. అయ్యో వస్తున్నాడు రా. ఏమైందిరా? ఓకేనా? ఒరే అజయ్, సూపర్ ఫిగర్ రా. పడిపోయిందా? ఇదిగో అడ్రస్, ఇక చూడు. సరే ఛాన్స్ కొట్టారా. బాబు, ఇది కర్నూలు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పదండి బాయ్స్, పదండి పదండి. అమ్మా నాది. చెప్పాను కదా, ఇది కర్నూలు అని. ఇదంతా మామూలే. పదండి పదండి పదండి.
ఏంటి తిప్పరా తిప్పో అదే అర్రా సిగ్గా అవతల చూస్తే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఎలా చదవడో నాకు అర్థం కావట్లేదు. అవునే చిత్రలేఖ వారికి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అలాగే పేపర్లో ప్రింట్ చేయాలి. లేకపోతే స్వప్నమ్మా ఇంటికి పదమ్మా, ఏంటి ఏమైంది? త్వరగా పదమ్మా. నాన్నకి ఏమైనా? మీ అన్నయ్యను ఓబుల్ రెడ్డి చంపేశాడు. నాయనా సురేష్ కబురు పెట్టారా? వాడంటే చాలా అభిమానం. 10వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నారు. బాబు అంత శాస్త్ర ప్రకారం జరగాలి. సాకలతను వచ్చాడా? వచ్చాడయ్యా. తొందరగా కానీ ఉండయా. అడుగు నీ తమ్ముడు వచ్చాడు రా, లేవరా లేరా. నీ తమ్ముడు చెల్లెలు నీకంటే పెద్ద చదువులు చదవాలన్నావు. అడుగు చూడరా, నీ ఇంజనీర్ తమ్ముడు వచ్చాడు, లేవరా లేరా. చూసుకోరా అన్నయ్య, చూసుకోరా. రేయ్, నీ అన్న చేత్తో తల కొరి పెట్టించుకోవాల్సిన వాడిని నేనే పెట్టాల్సిన రాత రాశాడు రా దేవుడు. కొట్టు కొట్రా. అరే కొట్టమంటా అంటే ఇదిరా మర్మక్కళ్ళంటే. నీ అబ్బా నరం మీద పొడిస్తే నైజాం దాకినిపించేటట్టు అర్సాలరా నీ అబ్బా. ఫూ. ఏమిరా సినిమామరిదే అదే తప్ప కళ్ళేంది? కర్నూలు మిరపకాయ మార్కెట్లో ఎర్రెర్రగుండాయి. అన్న చావికి ఏడ్చినావా లేకుంటే నా మీద రోసినావా? నీ బాధ నాకు అర్థమైతే అందులే. రేయ్ బామ్మర్దికి మజ్జిగ తీసుకురా, నిమ్మకాయ కూడా పిండు, సెలవు చేస్తుంది. నేనేం చేసినాను రా? నేను రాజ్యం అడగలే, రాసలు అడగలే. రా పెద్ద బామర్ది అన్నా. 10 మందిలో పూ అన్నాడు. నీ అబ్బా నేనేమన్నా సీమ పందికి పుట్టినాడినా? సీమ పౌరుషానికి పుట్టినాడిని. ఏంటాడి చంపేసిన రా మజ్జిగ తాగదు కానీ.
అది దా దా శబాష్. అమ్మా ఇటు పోదాం రావే. ఏందిరా ఇది? ఉల్లిగడ్డ సైజు ఉంది. అర చేత్తో పట్టుకుంటే ఆళ్ళగడ్డ సైతం పిప్పైపోవాలా. ఏరా అంత అమ్మ చెప్పాలా? లావుగా కట్టండి. నువ్వు పదవే అమ్మా. దండాలమ్మా. నమస్కారం అమ్మా. రేపులే బయలుదేరండి. రావే నువ్వు రా. రే కానివ్వండి రా త్వరగా. మరి నువ్వు రావే నువ్వు రా. ఎక్కండి అందరూ. నమస్కారం. నమస్కారం కూర్చోండి. రే రా. పెద్ద బామర్ది ఇది నీకు. చిన్న బామర్ది ఇది నీకు. నన్ను క్షమించండి. మావయ్య స్వప్న ఎక్కడ? కూసో కూసో దశరథ రామరెడ్డి కూసో. కారులో బాంబు పెట్టి 20 మందిని చంపిన. మన పగాళ్ళు బస్సు ఎక్కారని తెలిసి మొత్తం బస్సు తగలబెట్టిన. ఇక భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఎలక్షన్ అప్పుడు ఇలా 30-40 కేసులు మన మీద పడున్నాయిలే. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. మనకెదురు తిరిగే దమ్మెవుడుకుంది? మన మగతనం గురించి వినే ఉంటావు. మోజు పడితే బిడ్డ తల్లిని మొగుడుపోయిన ఆడదాన్ని కూడా వదల్లే. ఈ ఏరియాలో కూడా ఇంచుమించు నచ్చిన ఆడోళ్ళందరిని టచ్ చేసిన. కానీ నీ ఒక్కదాని మీద మాత్రం చెయ్యేసినానా? వెయ్యలే. ఎందుకని? ఐ లవ్ యూ. నువ్వెప్పుడు సమర్థాడతావని కాపగాసిన. నువ్వు నా కలల్లోకి వస్తావు, ఏడ్పిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి. నాకు, నా ఇంటికి, నా కోటకి రారాణివి. మన పెండ్లికి ఎవడడ్డొచ్చినా ప్రాణాలతో బయటపడ్డు. రే బిడ్డ, అది చిన్నపిల్లరా, సిగ్గుపడతా ఉంది. పెద్దదాన్ని నేను వచ్చినాగా నేను మాట్లాడుతూ ఉండు. చూడు దశరథ రామరెడ్డి, బాధను దిగమింగాల. నువ్వు ఎంత ఏడ్చినా పోయి నీ కొడుకులు తిరిగొస్తారా? నా కొడుకు నీ కూతుర్ని లవ్వాడానన్నాడు, పెళ్ళాడతానన్నాడు. కులాలు కలిసినాయి కదా అని సరే అంటిని. నీకు మా చెల్లెలకి 15 ఏళ్ళు తేడా ఉంది, ఎట్టా చేయమంటావు అని నీ కొడుకు గాడిద కొడుకులు నా కొడుకును అడగొచ్చా? ఏ నా పెళ్ళుడికి నాకు 15 ఏళ్ళు తేడా లేదా? పుట్టలేదా బిడ్డలు? కనలేదా నేను? చూడు, కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి అంటారు. పెండ్లైతే ఈ ఇంటికి అల్లుడు కొడుకు నా కొడుకే అవుతాడు. లగ్నపత్రికలు రాయించుకుందాం. బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. రే నువ్వు రారా బిడ్డ. వెళ్ళొస్తానే. ఐ లవ్ యూ. నేను ఓబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను ఈ పని చేయనివ్వండి. ముందే ఈ పని చేస్తుంటే అన్నయ్యలకి చావు తప్పేది. 2 కొడుకులు పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరు ఎన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను
మా కోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మా కోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురం కట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు నీ పెళ్లి కోసం నా పీఎఫ్ నుంచి డ్రా చేశాను. నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నేను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం నువ్వు ఒక్కదానివైనా బతుకున్నావని ఆశైనా మాకు మిగల్ని. నాన్న, మిమ్మల్ని వదిలి బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఇంతకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట మీద వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పద్దు, అంతా సవ్యంగా జరిగితే వీలు చూసుకో. హలో నరసరావు గారు, ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపాన్ని కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడన్నా యూస్లెస్ ఫెలో. అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? ఊళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా? యూస్లెస్ ఫెలో. ఏంటది? ఏం లేదు. అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి, ఆ జయమ్మకు పెట్టుకోండి. ఏ అమ్మవారిని ఏం కోరుకోవాలో మాకు తెలుసు. మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు కళ్ళు మూయి. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్, వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. లేదా కనీసం నాకు చెవుడొచ్చేలానా చెయ్యి. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. మీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అవహరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు. రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. ముయ్యి కళ్ళు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి ఓ మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క కుదురుతుంది. నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఈకలు దూరిపోతాయి. హైదరాబాద్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చావు కదా, అంత ముద్దు వచ్చానా? అసలు ఫ్లయింగ్ కిస్ ఎందుకు ఇస్తారో తెలుసా? ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు. నీ కన్వీనియంట్గా ఉంటుంది, దగ్గరకు వచ్చాను. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఏమడిగా మీ అమ్మాయిని? ముద్దు పెడతావా? ఏమిటి? ముద్దు కెడతావా? ముందు ముందు. ముద్దు ముద్దు, ముందు ముందు. రూపా లేరా నాయనారు. ఏమిటలా చెవి దగ్గర మేకలారిచావు? ఏదో కుట్టినట్టుంటేను. ఉంటుంది ఉంటుంది, చెమడాలు వచ్చేస్తాను. మనసు ఎక్కడన్నా దేవుడి మీద లగ్నం చేయి. కలువై. నీకేమైంది నాన్న? నన్ను అది గుట్టినట్టుంది, కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద. రూపా 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 రూపా. ఎవరు ఎవరు నేను పిలిచింది? తెలీదు నాన్న. మరెవరు? మొగ వ్యధ గుంతులాగే ఉంది. పద.
అటు కాదు ఇటు. రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు? వీడా? కాదు. మరి ఆ గొంతు ఎవరిది? ఆ గొంతుగాడికి నీకు సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తెచ్చుకోవడానిక, ఆ గొంతుగాని కలుసుకోవడానిక? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు మొక్కు. ఏంటి మా చుట్టూ తిరుగుతానే? మొక్కు మొక్కు. అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే. తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు 3 సార్లు మునగాలి. రూపా 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 ప్లీజ్ నీకు దండ పెడతాను, నన్ను వదిలే. మా నాన్న నన్ను చెప్పేస్తాడు. ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో. రూపా కొనిట్లో మునిగిపోయిందా? రూపా ఏమైపోయింది ఇది? అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు? మెడలో గొలుసేమిటి? అవును, హైదరాబాద్ లో పోయించి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ చేతిగా గాజులేవి? అవును, ఏవి? ఇట్రా ఇడ్సావు ఇడ్సావు. ముందా గొలిసితే గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదిగో ఈసారి మునిగిన తోటే తేలు. మళ్ళీ మునగల నాన్న, వద్దు ఇంకా చాలు. అన్నీ నీ ఇష్టమైన ఏమిటి? 3 సార్లు మునిగితే కానీ మొక్కు తీరదు. మునుగు. ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు చచ్చావు యూస్లెస్ ఫెలో. తెలియవా? మునకలన్నీ అయిపోయాయి కదా, పద. ఇంకా 3 సార్లు మునుగుతాను నాన్న. చచ్చావులే, పద. ఏంట్రా మునుకులేస్తున్నావు? నీకోసమేనే, నువ్వు క్షేమంగా ఉండాలని. చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి? చెప్తావా లేదా? వదలవే, నేను చిన్నపిల్లని అనుకున్నా. కాక నన్ను చూడు, అప్పుడే అమ్మను కూడా అయిపోతున్నాను. ముందు నువ్వు చెప్తావా వదులు, లేదా? చెప్తాను. హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా? ఇక్కడ తేలింది. ఇక్కడ ఈ ఊర్లోనా? ఇప్పుడు చూడు, ఒక ఆట ఆడిస్తాను. మొత్తానికి ఒరేయ్, ఈ కోయిన్సిడెన్స్ చూసావా? మనిద్దరికి ఈ మధురైతోనే రాసిపెట్టుంది. మా ఐశ్వర్య, ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడొచ్చి నీతో జాయిన్ అవుతాడు. అప్పుడు నీ కోరిక తీరుతుంది, మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. అవునమ్మా, ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది. ఈసారి మాత్రం తప్పించుకోలేరు. ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది. ఎంత మాట అన్నావమ్మా? వాడు నీ వాడు, నీ సొంతం. నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు. ఏమా తాళాలు జాగ్రత్తమ్మా. జాగ్రత్త. మీనాక్షి, అత్తయ్య గారు, మందు నూరాలే. రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది, నేను తీసుకొస్తాను.
జరిగిందిరా? ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగిందిరా? ఆ బుగ్గ మీద కుంకుమేంట్రా? ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమైందా? ఈ ఘోరం చెప్పకుండా నా నోరు పడిపోయినా బాగుంటాయా? అయ్యా అయ్యా అమ్మో, నా నోరు పడిపోయినా బాగుంటేదయ్యా. అయ్యా అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే అత్తయ్య, అయ్యా అయ్యా ఏమైందిరా ఏమైంది చెప్పు అయ్యా అయ్యా ఏమైంది ఆ? అయ్యా. కోళ్ళమ్మ గారు నా మీద మనసు అయిందని నన్ను కోరిక తెచ్చుకొని బలవంతంగా బలవంతంగా అయ్యా అయ్యా, 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 నా నోరు తెచ్చు. అయ్యా అయ్యా బాబు, 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 నన్ను చంపే బాబు, బాబు, నన్ను చంపే బాబు. ఇట్లాంటి ఆడదాన్ని నువ్వు చేస్తున్నావు. బాబు నాకు మీనాక్షి టెన్షన్ పడకు, నెమ్మదిగా చెప్పు. తమ్ముడు ఏందయ్యా ఈ భాగవతం? ఒక్క నిమిషం అత్తయ్య. మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా, ఎవరన్నా పంపారు? నేనే పంపాను. ఎందుకు? మందు నూరాలని రాయి కోసం పంపినాను. అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళలేదు కదా. వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా. ఏరా, మా అక్క నీ మీద మోజుపడింది అంతే కదా. మొహం ఎందుకురా పచ్చడైంది? అది అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు. రాయితో కొడితే వెనకాలగా తగలాలి, మొహం ఎందుకు పగిలింది? అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్లో? అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి. టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా, రూమ్లో ఎందుకు ఉంది? కార్లో పోయిందండి, స్పేర్ ఉందని. ఉందా లేదా? టూల్ కిట్ ఉందా లేదా? లేదండి, లేదు. చూద్దాం పద. ఇది మామయ్య గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆసరా ఇచ్చిన చెయ్యిరా ఇది. ఇది అత్తయ్య గారు లిఫ్ట్లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి చెయ్యిరా ఇది. ఆ దంపతులంట భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా? చెప్పరా చెప్పు. ఈ పని నువ్వు చేసావా, ఇంకెవరన్నా చేయించారా? నువ్వు ఆగు. రేయ్, దుర్మార్గుడు. నాకే ద్రోహం చేస్తారా? మావయ్య వద్దు మావయ్య, కల్లో కూడా చేవు కానీ చేయను మీ చేతుల కింద మా పాప అంటుకో. చెప్పరా, నీ దండ పెడతా, తప్పు నేనే చేశా. అమ్మా అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. అయ్యా, అమ్మాయి గారు దేవతండి, అమ్మాయి గారి మీద మనసు పడి నేనే తప్పు చేశా. అమ్మా క్షమించండి అమ్మా. అయ్యా మావయ్య వెంటనే వీడిని పనిలోంచి తీసేయండి, లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను. డేయ్, మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు. నన్ను క్షమించు. లోపలికి తీసుకెళ్ళాం. జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి. వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నా మీదే కాదు, మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది. మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. మీనా, మీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారుగా? కళ్ళు పోతాయిరా, ఏంటా మాటలు? అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో? అదేనే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు. వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది. అలాగే ఈ టైంలో ఉదయం అమెరికాకు బయలుదేరటం. అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని. రేయ్, నీ వల్ల కాదురా, నీకో దండం, నన్ను ప్రశాంతంగా ఉండనివరా. వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా. అసలు
వాళ్ళతో ఉంటే మీరెవరూ నాకు గుర్తుకురారు తెలుసా? దేవతలరా, వాళ్ళు నిజంగా దేవతలు. ఇది మా దేవతల పని కాదు, నీ దేవత పని. అటు వెనక చూడు. అయ్యో! ఉదయ్, బాంబే నుంచి ఫ్లైట్ 12 కదూ. బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా? అమ్మగారి నుండి బాండ్ వాయిస్ చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను, సరేనా? ఈ పాస్పోర్ట్ జాగ్రత్త. అలాగే. రే ఉదయ్, ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా. ఈ టైంలో అంటే? అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటావు నాకు ఇష్టం లేదురా. ఎన్నాళ్ళరా? జస్ట్ 6 months. తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది. అప్పుడు కావాలంటే 2-3 నెలలు అక్కడే ఉండొచ్చు. ఏంటి మీనా? కరెక్టే కదా, మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి. రేపే తీసుకెళ్ళనా? తను వస్తానంటే తీసుకెళ్ళు. అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు? మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో 4 రోజులు తిరగద్దా? 8వ నెలలో పంపనే కూడదు. 9వ నెల మొదలుగానే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే. లేదత్తయ్య, రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను. రే, ఏంట్రా పెద్దాళ్ళు, వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు. నువ్వు ఊరుకో. నువ్వు ఆగవే, నేను అడుగుతున్నాను కదా. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా, నెక్స్ట్ మంత్ వస్తుందిలే. స్వామి, లగేజ్ కిందకి తీసురా. చెప్పాను కదరా ఉదయ్, నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తను తీసుకెళ్తాను. ఇదేంటి మాప్లే ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు? అదేనండి నేను చెప్తున్నాను, ఈ టైంలో ఏంటని. ఏంట్రా ఫులిష్గా? ఏవో యాక్సిడెంటల్గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా? నాకు ఏం అర్థం కావట్లేదురా, సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. హే, నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? మా అమ్మ నాన్న లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో, ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఏం కూసావు? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టిందేంటి? మనమే పరాయవాడవా? రే, ఏంట్రా ఈ మాటలు? ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. నేను చెప్పేది వినరా ఉదయ్, జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కారు బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి? కంట్రోల్ తప్పిన లిఫ్ట్లో అత్తే గారు పడిపోవటం ఏంటి? మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా? అరే, కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి? వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా నీ అనుమానమా? అది కాదురా బాబు. ఎవరా నీకు బావా? మరింతగా బయటకెళ్ళు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటకెళ్ళు, బయటకెళ్ళు మరింతగా. పో. నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే క్షమించరా, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే, నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. పో. వాళ్ళు దేవతలు, వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా. నీకేం తెలియదు, నువ్వు ఉండు. నువ్వు ఊరుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. మీనాక్షి, నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఉండు. బయటికి వెళ్ళు. మీనాక్షి, నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళు. మీనా, మీనా, నేను చెప్పేది విను. నడవరా బయటికి. మీనాక్షి, నేను చెప్పేది విను, నా మాట విను. మీనా, నువ్వు వెళ్ళిపో. మీనాక్షి, నేను చెప్పేది విను. మీనా, పోరా. మావయ్య గారు, వాడేదో తెలియక వాగుతున్నాడు. మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఉదయ్ ఉదయ్ అట్లాంటి మాట్లాడకు. ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో జాస్తి. భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు, అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటది. లోపలికి తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళు. బాయ్ ఉళ్ళ పోగా, వేలే పరగా, వేలే పరగా, పడా ఉళ్ళ పడా.
ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా, చాలా ఇంకా కావాలా? ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు. నన్ను నీతో తీసుకుపో. ఎక్కడికి? ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం దేనికి? అమ్మో, మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు. ఈ నానంటే అంత భయమా? భయమా? టెర్రర్. మరి భయపడే ఆడాలంటే నాకు ఇష్టం లేదు. ఏమే టిఫిన్ బ్యాగ్స్ రెడీయా? ఆఫీస్ టైం అవుతుంది. ఇదిగోండి. తొందరగా ఇవ్వే. ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా? వెళ్తున్నా నాన్న. నానా మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా. ప్రతి విధవా డైరెక్షను. మాయ్ గారు మీ కళ్ళ చూడు. ఇలా ఇవ్వమ్మా. రామచంద్ర ఆలస్యం అయిపోతుంది. నాన్న, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి. నీతో కొంచెం మాట్లాడాలి. అంత అర్జెంటా? రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడదాం. కుదరదు, ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి. పద. చెప్పు. ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, తర్వాత చెప్తాను. చెప్పు. నేను అబ్బాయిని ప్రేమించాను. నీళ్ళు. హైదరాబాద్లో కలుసుకున్నాం. అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చూడ్డానికి చాలా బాగుంటాడు. ముక్కుసూటి మనిషి. దేనికి ఎవరికీ భయపడ్డు. నాకు బాగా నచ్చాడు. నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. గీతా, 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 రా గీతా, వచ్చాయి. నా ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చాదస్తపు మనుషుల నుండి